సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్య అంశాలు. ఇక ముందు అవసరాన్ని బట్టి వర్షం, వడగళ్ల వాన, పొగమంచు ఆశలు రేపుతున్న మిషన్ మోసం. గత 5 ఏళ్ల పాలనలో తిరుమలలో లెక్కలేనన్ని అవకతవకలు. లడ్డూ పవిత్రతను పునరుద్ధరించాం. ఎక్స్లో వెల్లడించిన తిరుమల తిరుపతి దేవస్థానం. పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష. పెట్టుబడిదారులకు పూర్తిగా సహకరిస్తాం. సిఐఐ దక్షిణ భారత ప్రాంతీయ కౌన్సిల్ సమావేశంలో మంత్రి లోకేష్. ఆ ప్లాట్లు కొంటే పాట్లే. రాష్ట్రాన్ని అక్రమ లేఅవుట్లకు నిలయంగా మార్చిన వైకాపా ప్రభుత్వం. మూడో పడవ వెలికితీత. దిగ్విజయంగా ముగిసిన ఆపరేషన్. అగ్రరాజ్యానికి మోదీ. తొలి టెస్టులో టీమిండియా విజయానికి రంగం సిద్ధం. డాటర్స్ డే సందర్భంగా బంగారు తల్లులకు శుభాకాంక్షలు. మెనోపాజ్పై అవగాహనతో వయసు పైబడిన మహిళల్లో ఆరోగ్యకర జీవితం. ఈరోజు వార్తల్ని చూద్దాం. ఇక ముందు అవసరాన్ని బట్టి వర్షం, వడగళ్ల వాన, పొగమంచు ఆశలు రేపుతున్న మిషన్ మోసం. కుళాయిని తిప్పి నీటి ప్రవాహాన్ని నియంత్రించినట్లు వానలను అదుపు చేయగలిగితే, కావాలనుకున్నప్పుడు వర్షాలు కురిపించుకొని వద్దనుకున్నప్పుడు ఆపగలిగితే ఏంటి ఈ ఊహ ఎంత బాగుందో అనుకుంటున్నారు కదూ. దాన్ని నిజం చేసే దిశగా కొన్ని దేశాలు చేపట్టిన ప్రయోగాలను ఇప్పుడు భారత్ కూడా మొదలుపెట్టింది. ప్రస్తుతం వాతావరణ అంచనాలను మాత్రమే శాస్త్రవేత్తలు చెప్పగలుగుతున్నారు. తదుపరి అంకమైన వాతావరణ నిర్వహణ దిశగా అడుగులు వేయడానికి తాజా ప్రాజెక్టు వీలు కల్పిస్తుంది. ఇందులో భాగంగా మెరుపులను నియంత్రించాలనుకుంటున్నారు. వాతావరణ పోకడలు అనూహ్యంగా మారిపోతుంటాయి. అవసరం లేనప్పుడు భారీ వర్షాలు పడుతుంటాయి. తీవ్ర నీటి ఎద్దడితో ఇబ్బంది పడే ప్రాంతాలపై మాత్రం చినుకు రాలదు. ముఖ్యంగా భారత్ వంటి దేశాల్లో అకాల వర్షాలు చేతికొచ్చిన పంటలను దెబ్బతీస్తున్నాయి. భూతాపం తాకిడికి వాతావరణంలో అనూహ్య మార్పులు వస్తున్న నేపథ్యంలో వర్షాలను సమర్థంగా నియంత్రించడంపై శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. మిషన్ మోసంలో భాగంగా భారత్ కూడా ఈ దిశగా అడుగులు వేస్తోంది. భారత ప్రభుత్వం ఇటీవల 2,000 కోట్ల రూపాయలతో మిషన్ మోసంకు ఆమోదం తెలిపింది. దీని కింద చేపట్టే వాటిలో అవసరాన్ని బట్టి వర్షం, వడగళ్ల వాన, పొగమంచును పెంచడం లేదా తగ్గించడంపై పరిశోధనలు చేపట్టే ప్రాజెక్టు కూడా ఉంది. ఇందుకు వీలు కల్పించే ప్రత్యేక క్లౌడ్ ఛాంబర్లను నోయిడాలోని నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్ లేదా పూణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీలో ఏర్పాటు చేయనున్నారు. గత 5 ఏళ్ల పాలనలో తిరుమలలో లెక్కలేనన్ని అవకతవకలు. కోట్ల మంది హిందువులకు పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల 5 ఏళ్ల జగన్ పాలనలో అనేక అవకతవకలకు కేంద్రంగా మారింది. వైకాపా ప్రభుత్వ పెద్దలు తిరుమలను ఒక పుణ్యక్షేత్రంగా కాకుండా సొంత సామ్రాజ్యంలా భావించారు. వ్యాపార, అధికార కేంద్రంగా మార్చుకొని యథేచ్ఛగా అక్రమాలు సాగించారు. పారిశ్రామికవేత్తలు, ఢిల్లీ నుంచి వచ్చే రాజకీయ ప్రముఖుల దగ్గర పలుకుబడి పెంచుకోవడానికి, కోర్టు కేసుల నుంచి ఉపశమనానికి తిరుమలను అడ్డాగా మార్చుకున్నారనే విమర్శలున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిని జగన్ తన బంధువులు, ఆస్మదీయులు, తనకు అన్ని విధాలా ఉపయోగపడేవారు, సొంత పార్టీ నాయకులతో నింపేశారు. వారి నేపథ్యం, అర్హతలతో సంబంధం లేకుండా పదవులు కట్టిపెట్టేశారన్న విమర్శలు ఉన్నాయి. వైకాపా ప్రభుత్వ హయాంలో తిరుమలలో భక్తుల సౌకర్యార్థం పెద్దగా చేసిందేమీ లేకపోగా వింత వింత నిర్ణయాలతో వారిని నానా ఇబ్బందులు పెట్టారు. అలిపిరి నడక మార్గంలో దివ్య దర్శనం టోకెన్ల వ్యవస్థను రద్దు చేశారు. ప్రైవేటు హోటళ్లతో పోటీ పడేలా వసతి గృహాల అద్దెలను పెంచేశారు. కౌస్తుభం, పాంచజన్యం, నందకం వసతి గృహాల్లో 500 నుంచి 600 ఉన్న అద్దెను 1000 రూపాయలకు పెంచారు. ఏసీ గదుల అద్దెను 1500 రూపాయలకి పెంచారు. నారాయణగిరి రెస్ట్ హౌస్ను ఆధునికీకరించామన్న పేరుతో 150 రూపాయలు ఉన్న అద్దెను ఒక్కసారిగా 1700 రూపాయలు చేసేశారు. సాధారణ భక్తుల కోసం కొత్తగా కాటేజీల నిర్మాణం చేపట్టలేదు. ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించిన గెస్ట్ హౌస్లు పాతబడితే మళ్లీ వేలంలో ప్రైవేట్ వ్యక్తులకే కేటాయిస్తూ అక్కడ 7 నక్షత్రాల హోటళ్లను తలదన్నే స్థాయిలో కాటేజీలు నిర్మించారు.
వాటి స్థానంలో సామాన్య భక్తులకు కాటేజీలు నిర్మిస్తే కొన్ని వేల మందికి వసతి సదుపాయం కల్పించే వీలు కలిగేది. 25 రూపాయలు ఉన్న లడ్డు ప్రసాదం ధరను కూడా 50 రూపాయలకు పెంచేశారు. లడ్డు పవిత్రతను పునరుద్ధరించాం. వైకాపా హయాంలో తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో గొడ్డు, పంది కొవ్వు పదార్థాలున్న నెయ్యిని వినియోగించడంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాణ్యమైన నెయ్యిని కొనుగోలు చేసి వినియోగించడం ద్వారా లడ్డు ప్రసాదం ప్రాశస్త్యాన్ని తిరిగి తెచ్చినట్లు ప్రజలకు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ఈ మేరకు కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యలను ఎక్స్ వేదికలో వివరించింది. శ్రీవారి లడ్డు ప్రసాదాల పవిత్రతను తిరిగి పునరుద్ధరించామని పేర్కొంది. గతంలో వాడిన నెయ్యి ప్రస్తుతం వినియోగిస్తున్న దానికి సంబంధించిన ల్యాబ్ పరీక్షల నివేదికలను పొందుపరిచింది. పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష. తిరుమల ప్రసాదంలో జంతు కొవ్వు కలిపిన ఘటనకు ప్రాయశ్చిత్తంగా ఆదివారం అంటే ఈ రోజు నుంచి దీక్ష చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఏడుకొండలవాడ క్షమించంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కలియుగ దైవమైన బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఎక్స్ వేదికగా శనివారం పిలుపునిచ్చారు. అమృత తుల్యంగా పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డు గత పాలకుల వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైంది. విశృంఖల మనస్కులే ఇటువంటి పాపానికి ఒడిగట్టగలరు. ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోవడం హైందవ జాతికి కళంకం అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణం నా మనసు వికలమైంది, అపరాధ భావానికి గురైంది. ప్రజాక్షేమాన్ని కాంక్షించి పోరాటంలో ఉన్న నాకు ఇటువంటివి ఆదిలోనే దృష్టికి రాకపోవడం బాధించింది. ఆదివారం నుంచి గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపడతాను. దైనందిన విధుల్లో పాల్గొంటూనే దీక్ష కొనసాగిస్తాను. 11 రోజుల దీక్ష అనంతరం తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటా. గత పాలకులు చేసిన పాపాలను ప్రక్షాళన చేసే శక్తిని ప్రసాదించాలని వేడుకుంటా. ధర్మాన్ని పునరుద్ధరించుకునే దిశగా అడుగులు వేసే తరుణం ఆసన్నమైందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పెట్టుబడిదారులకు పూర్తిగా సహకరిస్తాం. మంత్రి లోకేష్. పెట్టుబడిదారుల సమస్యలపై నేరుగా ప్రభుత్వంతో చర్చించేందుకు సంప్రదింపుల ఫోరం ఏర్పాటు చేయనున్నట్లు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. పెట్టుబడిదారులకు ఏమైనా ఇబ్బందులుంటే నేరుగా ప్రభుత్వంతో చర్చించవచ్చని పేర్కొన్నారు. ఫోరం ఏర్పాటుకు సంబంధించిన ఉత్తర్వులను వారంలో విడుదల చేస్తామని తెలిపారు. విజయవాడలో శనివారం నిర్వహించిన భారత పరిశ్రమల సమాఖ్య దక్షిణ భారత ప్రాంతీయ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంఎస్ఎంఈల అభివృద్ధికి సహకరిస్తామన్నారు. హైదరాబాద్లో గతంలో ఏర్పాటైన జీనోమ్ వ్యాలీ, ఐటీ కారిడార్లకు రాజకీయాలు, ప్రభుత్వాలతో సంబంధం లేదు. ఏపీలో ఏర్పాటైన కియా అటువంటిదే. ప్రభుత్వాలు మారిన మేలిమి పాలన విధానం కొనసాగాలి. ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను పదే పదే మార్చేయకుండా చట్టం తీసుకురావాలని కేంద్రాన్ని కోరుతాం. గత ప్రభుత్వం తీసుకున్న పీపీఏల రద్దు నిర్ణయం వల్లే రాష్ట్రమే కాకుండా దేశము నష్టపోయింది. రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం. ఇందుకోసం రాయితీలు ఇవ్వడంతో పాటు మౌలిక వసతులను కల్పిస్తాం. గతంలో పెట్టుబడులు పెట్టిన వారికి ఇవ్వాల్సిన రాయితీలను కొనసాగించడంతో పాటు పెట్టుబడులను ఆహ్వానించేందుకు ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డులో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని లోకేష్ తెలిపారు. ఆ ప్లాట్లు కొంటే పాట్లే. అనుమతులు లేని లేఅవుట్లలో ప్లాట్లు కొని ప్రజలు తీవ్రంగా మోసపోతున్నారు. కొనే వరకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయని నమ్మించి ప్లాట్లు కట్టబెట్టాక ఏజెంట్లు మళ్ళీ కనిపించడం లేదు. లక్షల రూపాయల అప్పులు చేసి స్థలాలు కొన్న అనేక మంది వీటిలో ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు రావని తెలిసాక లబోదిబోమంటున్నారు. ఇలా రాష్ట్రంలో అనేక పట్టణాల్లో కొనుగోలుదారులు స్థిరాస్తి వ్యాపారుల చేతుల్లో మోసపోతున్నారు. లేఅవుట్లు వేసిన వైకాపా నేతలు తమ చేతికి మట్టి అంటకుండా ఏజెంట్ల ద్వారా స్థలాలను అమ్మిస్తున్నారు. దిగ్విజయంగా 3వ పడవ వెలికితీత. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వెనుక చిక్కుకున్న పడవలన్నింటినీ అధికారులు దిగ్విజయంగా ఒడ్డుకు చేర్చారు. శనివారం చివరి పడవను ఒడ్డుకు చేర్చి 12 రోజుల ఆపరేషన్కు ముగింపు పలికారు. ఈ నెల 1న బ్యారేజీకి భారీ వరద వచ్చినప్పుడు పడవలో దూసుకొచ్చి గేట్ల పైభాగంలోని కౌంటర్ వెయిట్లను ధ్వంసం చేసిన సంగతి తెలిసింది. దీంతో గత 12 రోజులుగా ఇంజనీర్లు, అధికారులు శతవిధాలుగా ప్రయత్నించి 17న ఒకటి, 19న మరో పడవను ఒడ్డుకు తీసుకువచ్చారు.
మూడో పడవ 69వ గేటు వద్ద బోర్లా పడి ఉండడంతో తొలుత దాన్ని సవ్య దిశలోకి మార్చి నీటిలో మునిగి ఉండగానే గడ్డర్లతో అనుసంధానించి మరో 2 పడవల సాయంతో శనివారం ఒడ్డుకు లాక్కొచ్చారు. విజయవాడలోని పున్నమి ఘాట్ వద్ద లంగర్ వేసి తాళ్లతో కట్టేశారు. ఈరోజు ఇంటర్నేషనల్ డాటర్స్ డే సందర్భంగా బంగారు తల్లులందరికీ శుభాకాంక్షలు. మన దేశంలో కొత్తగా పెళ్ళైన దంపతులను సుపుత్ర ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించడం ఆనవాయితీ. అయితే ఇప్పుడు సుపుత్రికా ప్రాప్తిరస్తు అంటున్నారు. ఎందుకంటే ఇప్పటి కాలంలో కూతురు పుట్టడమే పెద్ద అదృష్టం అనే విధంగా ఆలోచనలు మారుతున్నాయి. అన్ని రంగాల్లో ఆడపిల్లలు సాధిస్తున్న విజయాలు, అందుకు సహకరిస్తున్న తల్లిదండ్రులని చూస్తూనే ఉన్నాం. కూతురు పక్క ఊళ్ళో ఉన్న, పొరుగు ఖండంలో ఉన్న అమ్మ ఆలోచనలు ఎప్పుడు ఆమె చుట్టూనే తిరుగుతుంటాయి. కూతురు సాధారణ గృహిణైనా, కార్పొరేట్ నారైనా తనకు తెలిసిన 4 విషయాలను పంచుకోవాలని ఆరాటం ఆ తల్లి మనసును స్థిమితంగా ఉండనీయదు. తల్లి కూతుళ్ళు ఒకే కడుపున ఒకే సమయంలో పుట్టని కవలలు. ఇంగ్లీష్ అర్థం కాకపోవచ్చు, మ్యాథ్స్ అర్థం కాకపోవచ్చు, ఫిజిక్స్ అర్థం కాకపోవచ్చు, కానీ అమ్మకు కూతురి మనసు అర్థమవుతుంది. డాటర్స్ డే అమ్మకు ఫ్రెండ్షిప్ డే కూడా. రక్త సంబంధంతో కూడిన స్నేహబంధం ఇద్దరిది. ఇంట కూతురు ఉంటే ఆ ఇంటికి వచ్చే కళే వేరు. కూతురి సామర్థ్యాలు ఇంటికి వెలుగు. భ్రూణ హత్యల వల్ల స్త్రీల జనాభా కొరచగా ఉన్న రోజులు ఇకపై చెల్లిపోవాలి. ప్రతి కూతురు ఒక వరంలా వర్ధిల్లాలి. నేడు అంతర్జాతీయ కుమార్తెల దినోత్సవం సందర్భంగా మరోసారి బంగారు తల్లులందరికీ శుభాకాంక్షలు. అగ్రరాజ్యానికి మోదీ 3 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం భారత ప్రధాని మోదీ శనివారం అమెరికా చేరుకున్నారు. క్వాడ్ శిఖరాగ్ర సదస్సు, ఐరసా నిర్వహించే మరో సదస్సులో పాల్గొనడంతో పాటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో, ఇతర దేశాధినేతలతో ఆయన ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అమెరికా భారతదేశం సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే మార్గాలపై చర్చిస్తారు. ఉక్రెయిన్, గాజా యుద్ధాలకు శాంతియుత పరిష్కారాలు కనుగొనే మార్గాలపై మోదీ ఈ పర్యటనలో చొరవ తీసుకొనున్నారు. ప్రవాస భారతీయులతో, అమెరికా సీఈఓలతో ఆయన సమావేశమవుతారు. ముఖ్యంగా కృత్రిమ మేధ, క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీ కండక్టర్ల వంటి అధునాతన సాంకేతికతలపై వీరితో చర్చిస్తారు. ఢిల్లీ సీఎం పీఠంపై ఆతిశి. దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి పదవిని ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత ఆతిశి అధిరోహించారు. సీఎంగా ఆతిశి, మంత్రులుగా 5 యాప్ ఎమ్మెల్యేలు శనివారం రాజ్నివాస్లో ప్రమాణ స్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా సమక్షంలో ఈ కార్యక్రమం నిరాడంబరంగా జరిగింది. మద్యం కుంభకోణం కేసులో జైలుకు వెళ్లి ఇటీవలే విడుదలైన ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆతిశిని ఎన్నుకున్న విషయం తెలిసిందే. షీలా దీక్షిత్, సుష్మా స్వరాజ్ తర్వాత ఢిల్లీ సీఎం పదవి చేపట్టిన 3వ మహిళగా ఆతిశి నిలిచారు. దేశంలో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన 17వ మహిళ ఆతిశి. ఫిబ్రవరిలోగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నందున 5 నెలల పాటు మాత్రమే ఆమె ఈ పదవిలో కొనసాగే అవకాశం ఉంది. ఎమ్మెల్యేగా గెలుపొందిన తొలిసారే ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన అరుదైన అవకాశం ఆతిశికి లభించింది. తొలి టెస్టులో టీమిండియా విజయానికి రంగం సిద్ధం. చెన్నైలో బంగ్లాదేశ్ ఖాతా ముగిసినట్లే. 2 టెస్టుల సిరీస్లో రోహిత్ సేన ఆధిక్యంలోకి దూసుకెళ్లబోతున్నట్లే. ఈ మ్యాచ్ ఆరంభంలో కొంచెం వెనుకంజ వేసినట్లు కనిపించిన టీమిండియా ఆ తర్వాత అద్భుతంగా పుంజుకొని ప్రత్యర్థికి ఓటమి ఉచ్చు బిగించింది. 3వ రోజు బ్యాట్తో బంతితో ఆదరగొట్టిన భారత్ గెలుపు ముంగిట నిలిచింది. ప్రత్యర్థికి 515 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన టీమిండియా బంగ్లాను 4 వికెట్ల నష్టానికి 158 పరుగులతో కట్టడి చేసింది. అద్భుతాలు జరిగితే తప్ప ఈరోజు మ్యాచ్ భారత్ సొంతమవడం ఖాయం. అద్భుత బ్యాటింగ్తో శతకాలు సాధించిన శుభ్మన్ గిల్, రిషబ్ పంత్ 3వ రోజు ఆటలో హీరోలు. మెనోపాజ్పై అవగాహనతో వయసు పైబడిన మహిళల్లో ఆరోగ్యకర జీవితం. వాసవ్య నర్సింగ్ హోంలో 1290వ ఆరోగ్య సదస్సు. స్త్రీకి మెనోపాజ్ వచ్చిన దగ్గర నుంచి కొత్త జీవితం మొదలవుతుంది. కొత్త జీవితాన్ని సంతోషంగా, సుఖప్రదంగా మార్చుకోవడానికి ప్రతి స్త్రీకి మెనోపాజ్ గురించి అవగాహన అత్యంత అవసరమని ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ఎన్ మౌనిక పేర్కొన్నారు.
వాసవ్య నర్సింగ్ డాక్టర్ మారు అధ్యక్షతన శనివారం జరిగిన ఆరోగ్య సదస్సులో ఆమె మెనోపాజ్ అంశంపై ప్రసంగించారు. ఆమె మాట్లాడుతూ స్త్రీకి 45 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల మధ్య శాశ్వతంగా బహిష్టులు ఆగిపోయి రకరకాల శారీరక మానసిక సమస్యలు తలెత్తుతాయన్నారు. కొందరు మహిళల్లో ఈ సమస్యలు చాలా తక్కువగా ఉండవచ్చు, మరికొందరిలో ఎక్కువగా ఉండవచ్చు అన్నారు. ఏది ఏమైనప్పటికీ మెనోపాజ్ తర్వాత స్త్రీ తన ఆరోగ్యం గురించి అవగాహన కలిగి ఉండి సరైన రీతిలో తన జీవనశైలిని మార్చుకోవాలన్నారు. మెనోపాజ్ దశ వరకు ఆమెలో ఈస్ట్రోజన్ హార్మోన్ చక్కగా ఉంటూ ఆరోగ్యాన్ని అన్ని విధాలా కాపాడుతుందన్నారు. మెనోపాజ్ దశకు చేరుకున్న తర్వాత ఈస్ట్రోజన్ హార్మోన్ బాగా తగ్గిపోవడంతో వివిధ ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. ముఖ్యంగా ఎముకలు బొలుసుగా మారడం, గుండెపోటుకు గురి కావడం, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు తలెత్తడం ఉంటుందన్నారు. మెనోపాజ్ వచ్చిన మహిళల్లో రోజులో అనేకసార్లు వేడివేడి ఆవిర్లు రావడం, చెమట్లు అధికంగా పోయడం ఉంటుందన్నారు. భావోద్వేగాల్లో అమితంగా హెచ్చుతగ్గులు కనబడతాయన్నారు. నిద్రలేమి సమస్యలు, నడునొప్పి సమస్యలు, కీళ్ల నొప్పులు తలెత్తుతాయన్నారు. జ్ఞాపక శక్తి కూడా మందగిస్తుందన్నారు. జీవనశైలి మార్పులతో చాలా వరకు ఈ సమస్యలను అధిగమించవచ్చన్నారు. ఎముకల పటిష్టతను కాపాడుకోవడం కోసం ఆహారంలో కాల్షియం ఉన్న వాటిని ఎక్కువ తీసుకోవడం, విటమిన్ డి తీసుకోవడం అవసరం అన్నారు. జీవితంలో వ్యాయామం ఒక భాగం కావాలన్నారు. అవసరం మేరకు హార్మోన్ల థెరపీ కావాలన్నారు. పాలు, పళ్ళు, నట్స్, చేపల వంటి ఆహార పదార్థాలని ఎక్కువగా తీసుకోవాలన్నారు. ఆహారంలో ఉప్పు తగ్గించాలని, అదేవిధంగా తీపి పదార్థాలను కూడా తగ్గించాలని, కాఫీని సేవించడం అంతగా ఉండకూడదని, ఆల్కహాల్ తీసుకోకూడదని, ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహారం తీసుకోవాలని, స్థూలకాయం రాకుండా కాపాడుకోవడం అవసరమని అన్నారు. కొందరికి హార్మోన్ల రీప్లేస్మెంట్ థెరపీ కొన్ని నెలల పాటు కానీ జీవితాంతం కానీ కావాలన్నారు. మెనోపాజ్ వచ్చిన మహిళ ఈనాడు దాదాపు 30 నుండి 40 సంవత్సరాల జీవితకాలం కొనసాగిస్తోందని, ఈ జీవనకాలాన్ని ఎటువంటి బాధలు, వ్యాధులు లేకుండా తీర్చిదిద్దుకునే విధంగా జీవితాన్ని ప్లాన్ చేసుకోవాలని అన్నారు. సదస్సులో పాల్గొన్న అనేక మంది పలు ప్రశ్నలు అడిగి సందేహ నివృత్తి చేసుకున్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. 4, 5, 6 తేదీల్లో మెగా ఫుడ్ బిజినెస్ ఎక్స్పో. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా మెగా ఫుడ్ బిజినెస్ ఎక్స్పో వచ్చే నెల 4, 5, 6 తేదీల్లో విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్లో నిర్వహించనున్నట్లు రాష్ట్ర హోటల్ సంఘం అధ్యక్షుడు ఆర్వి స్వామి తెలిపారు. వాయుసేన కొత్త చీఫ్గా అమర్ప్రీత్ సింగ్. భారత వైమానిక దళం కొత్త అధిపతిగా ఎయిర్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ నియమితులయ్యారు. ప్రస్తుతం వాయుసేనకు ఉప అధిపతిగా ఆయన కొనసాగుతున్నారు. ప్రశాంతంగా ముగిసిన శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు. 75% పోలింగ్ నమోదు. హెజ్బొల్లాకు శరాఘాతం. లెబనాన్ రాజధాని బీరుట్లోని ఓ భవనంపై శుక్రవారం ఇజ్రాయెల్ జరిపిన దాడి పశ్చిమాసియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ దాడిలో ఏకంగా 16 మంది అగ్రశ్రేణి కమాండర్లను హెజ్బొల్లా కోల్పోయింది. మొత్తం మరణాల సంఖ్య 37కు చేరుకుంది. 68 మందికి గాయాలయ్యాయి. ముంపు నష్టం నమోదుకు మరో అవకాశం. వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టగణన ప్రక్రియ నిర్వహించామని, ఇంకా మిగిలిపోయిన వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించినట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన శనివారం తెలిపారు. సచివాలయాల్లో ఆదివారం ఉదయం అంటే ఈరోజు ఉదయం ఎన్యూమరేషన్ జాబితాలు ప్రదర్శిస్తామని, ఇంకా ఎవరైనా మిగిలిపోతే ఆయా సచివాలయాలు ప్రత్యేక అధికారులను సంప్రదించి వివరాలు నమోదు చేయించుకోవాలని సూచించారు. చరిత్ర సృష్టించిన భారత్. చెస్ ఒలింపియాడ్లో అత్యుత్తమ ప్రదర్శన. 10వ రౌండ్లో అమెరికాపై విజయం. స్వర్ణానికి అత్యంత చేరువగా అబ్బాయిలు. అమ్మాయిలు కూడా పసిడి రేసులోనే ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ అదరగొట్టింది. దక్షిణాఫ్రికాపై తొలిసారి వన్డే సిరీస్ను చేజిక్కించుకుంది. బ్యాట్తో గుర్బాజ్ 105, బంతితో రషీద్ ఖాన్ 5 వికెట్లతో చెలరేగడంతో ఆఫ్ఘాన్ రెండో వన్డేలో 177 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించింది. ఆసీస్దే రెండో వన్డే. ఇంగ్లాండ్తో 5 వన్డేల సిరీస్లో ఆస్ట్రేలియా జోరు కొనసాగుతోంది. కంగారు జట్టు వరుసగా రెండో మ్యాచ్ను కైవసం చేసుకుంది. శనివారం రెండో వన్డేలో ఆసీస్ 68 పరుగుల తేడాతో ఇంగ్లీష్ జట్టును ఓడించింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో కలుద్దాం. థ్యాంక్ యూ.
ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.